ప్రజలను భయపెట్టి, మభ్యపెట్టి కోటి సంతకాలు చేసుకుంటున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ప్రతి 2 నెలలకి ఒకసారి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తున్నాము. ఇప్పటికే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 4 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించాం. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా కూటమి ప్రభుత్వంలో పథకాలను అందిస్తున్నామని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి ప్రధాన అంశంగా వ్యవహారాన్ని నడిపారు. అన్ని అంశాల్లోని అవినీతికి పాల్పడిన ఘనత గత ప్రభుత్వానిది అని ఆయన ఘాటుగా విమర్శించారు. మెడికల్ కళాశాలలు తెచ్చి ఉంటే ఎందుకు ఏర్పాటు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే కోటి సంతకాల వ్యవహారం నడుపుతున్నారని అన్నారు. పరకమని విషయంలోనూ ఇదే జరిగింది. నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధికి పాటుపడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా ఒక సీసీ రోడ్డు కూడా నిర్మించలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే నగరంలో అభివృద్ధి చేసి చూపుతున్నాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 24 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ 20 మంది లబ్ధిదారులకు పంచడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకొని, ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అయితే ఏమి, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఏదైతే ఉందో దానికి వర్తించదో వాళ్ళు ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా చాలా మంది లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 1.5 ఇయర్లోనే దాదాపు 4 కోట్ల రూపాయలకు పైగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒకటే సీఎంఆర్ఎఫ్ కింద మా ముఖ్యమంత్రి వర్యులు డబ్బులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ 1 కోటి రూపాయలు కానీ ఎక్కడే కానీ సీఎంఆర్ఎఫ్ ఇచ్చిన దాఖలాలు లేవు మా కాన్స్టిట్యున్సీలో. కానీ ఈ 1.5 ఇయర్లోనే దాదాపు 4 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనంత విధంగా 2 వారాలకు ఒకసారి ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. 4 కోట్ల రూపాయలు రావడం జరిగింది. 250 మందికి పైగా మేము ఇవ్వడం జరిగింది. 250 పైగా కుటుంబాలు లబ్ధి పొందాయి. 4 కోట్ల రూపాయలు గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా ఈరోజు సీఎంఆర్ఎఫ్ అర్బన్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. బయట గత 5 ఏళ్లలో మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టించలేదని నేను ఫస్ట్ అడుగుతా ఉన్నా. కొన్ని కట్టించినా ఉంటున్నారు, మిగతా దేనికి కట్టించలేదు. గత ప్రభుత్వంలోనే మీరు తీసుకొచ్చారు కదా, అప్పుడు దేనికి కట్టించలేదు. కానీ ఈరోజు మెడికల్ సీట్లు వెనక్కి పోతాయని పీపీపీ మోడల్లో మా ముఖ్యమంత్రి వర్యులు దాన్ని ఇచ్చేస్తుంటే దాన్ని ఏదో భూతద్దంలో చూపించి మెడికల్ కాలేజీలన్నీ వెనక్కి పంపిస్తున్నారని చెప్పేసి కోటి సంతకాలు అనే కార్యక్రమం పెట్టారు. ఆ కోటి సంతకాలు కానీ ఏంది బెదిరించి పెట్టించుకుంటున్నారు. లేకపోతే వాళ్ళే రోజు వాళ్ళ కార్యకర్తలతో రోజు ఒక చోట ఏదో ప్రోగ్రాం పెట్టుకొని పెట్టిన వాళ్ళతోనే పెట్టించేసుకొని కోటి సంతకాలు ఎప్పుడో లాస్ట్ మంతే కంప్లీట్ చేస్తామన్నారు. కానీ డిసెంబర్ 15th కానీ అయిపోయింది. ఆ కోటి సంతకాలు కానీ ఇంకా ఇప్పుడు కానీ అవ్వలేదు. ప్రజాధనము వృధా చేయకూడదు అనేది మా ముఖ్యమంత్రి కాన్సెప్ట్. గతంలో సమోసాలు ఖర్చే కోట్లలో చూపించారు, టీ ఖర్చు కోట్లలో చూపించారు. అంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా అవినీతి జరిగింది. ముఖ్యంగా తిరుపతిలో పరకామని దగ్గర నుంచి ఏ వ్యవస్థ తీసుకున్నా కానీ ఈ వ్యవస్థలో అవినీతి. నిన్న శాలువాలు, ఆశీర్వచనం శాలువాలు కానీ దాంట్లో కానీ 50 కోట్ల కుంభకోణం జరిగిందని అదొకటి బయటకు వచ్చింది. లడ్డు కల్తీ నెయ్యి మీరు చూశారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏది తీసుకున్నా కానీ కుంభకోణాలు. ముఖ్యంగా మద్యం 3,500 కోట్లు స్కామ్ జరిగిందని ఈరోజు చాలా దాదాపు 50-60 మందిని అరెస్ట్ చేసే పరిస్థితి. అంటే ఇవన్నీ ఆలోచించాలా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎలా నాశనం చేశాడు వ్యవస్థలను అనేది. కానీ మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు 1.5 ఇయర్లోనే అన్ని వ్యవస్థల్ని గాడి మీద పెట్టి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లోకి తీసుకొచ్చి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి, ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టి మొత్తం ఈరోజు పరిపాలన సాగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రోడ్లు అయితే ఏమి, కాలువలు అయితే ఏమి, అలాగే చెట్లు నాటే కార్యక్రమం అయితే ఇవన్నీ చేయడం జరిగింది. రోడ్లు కాలువలు దాదాపు ఈ రోజు ఒక రోజే 1.5 crore రూపాయలతో, అంటే 1,50 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు 150 కోట్లకు పైగా మేము ఇక్కడ అనంతపూర్ లో అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ రోడ్లు వేసిన దాఖలాలు లేవు, డ్రైన్లు వేయించిన దాఖలాలు లేవు. కానీ మేము వచ్చిన తర్వాత రోడ్లు అయితే ఏమి, అలాగే డ్రైన్లు అయితే ఏమి, ఇంకా హాస్పిటల్లో డెవలప్మెంట్స్ అయితే ఏమి,
తర్వాత ఈ ఆఫీసులకు సంబంధించిన బిల్డింగ్స్ అయితే ఇవన్నీ ఏర్పాటు చేయించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం.